నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే అనిల్ కుమార్ బచ్చి గారు, ఫైనాన్షియల్ సర్టిఫైడ్ ప్లానర్ గారు. మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మీతో విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? వండర్ఫుల్. సార్, రైల్వే స్టాక్స్ గురించి కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. సార్, రైల్వే స్టాక్స్ కూడా కొన్ని ఏంటంటే పడిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో దాని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? సో మీరు అనేది కరెక్టే. రైల్వే స్టాక్స్ లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా పడిపోయాయి. కరెక్షన్ వచ్చింది చాలా స్టాక్స్లో. అప్పుడు లాస్ట్ ఇయర్ వాజ్ దే ఆర్ ఫేవరెట్ ఉండే ఈ టైంకి. ఎక్కువ మటుకు స్టాక్స్ అన్నీ కూడా లైఫ్ టైం హై దగ్గర హై పీఈతో బాగా ట్రేడ్ అయ్యేవి అనమాట. సో ఆ తర్వాత మార్కెట్ కరెక్షన్లో ఇవి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయి ఇప్పుడు కొంచెం చాలా వాటికి కరెక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ క్వైట్ అ ఫ్యూ రైల్వే అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంది, రైల్వే పర్చేజులు చేస్తూ ఉంది. కొత్త వందే భారత్ ట్రైన్స్ అనౌన్స్మెంట్ చేసింది 30th వరకు. నెక్స్ట్ 5 yearsలో 700-800 వందే భారత్ ట్రైన్లు చేసింది. చాలా కొత్త లైన్లు కానీ, కొత్త కోచ్లు కానీ, కొత్త ట్రైన్స్ కానీ అనౌన్స్ చేసింది అనమాట. ఇలాంటి టైంలో ఏంటంటే కంపల్సరీ ఈ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ. సో అందుకోసమే ఇన్వెస్టర్స్ ఎవరైతే వాల్యూ హంటింగ్ చేస్తూ ఉన్నారో, తక్కువ ప్రైస్లో కొని మంచి లాభాలు పొందాలనుకుంటున్నారు, ఇట్ ఈస్ ఎ గుడ్ టైమ్ టు బై. ఇట్లాంటి కరెక్షన్ వచ్చిన రైల్వే స్టాక్స్లో పెట్టుకొని కొంచెం లాంగ్ టర్మ్ వెయిట్ చేసి మంచి రిజల్ట్స్ వచ్చే మంచి రిటర్న్స్ సంపాదించుకోవాలనుకుంటే, మంచి లాభాలు సంపాదించుకోవాలంటే మాత్రం కొన్ని స్టాక్స్, రైల్వే స్టాక్స్ బాగా ఉన్నాయి. అందులో ఏవో కొన్ని చెప్తాను. సో ఒకటి ఆబ్వియస్లీ అందరికీ చాలామందికి తెలిసిన పేరే టీటాగర్. సో టీటాగర్ వచ్చేసి ఒకప్పుడు ఉన్న ప్రైస్కి దగ్గర 40% డౌన్ అయింది, 46% డౌన్ అయింది. దగ్గర 1600-1700 ఉండింది, ఇప్పుడు 924 పడిపోయింది. సో ఇంత డిస్కౌంట్తో ట్రేడ్ అవుతున్న స్టాక్ మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్కి మంచి లాభాలు రావచ్చు. ఇది చాలా మంచి స్టాకే, చాలా బాగా పర్ఫామ్ చేసింది అండ్ పర్ఫామ్ చేయబోతుంది ఫ్యూచర్లో కూడా. ఇది నంబర్ 1 స్టాక్ విచ్ ఏమంటారు ఇన్వెస్టర్స్ కన్సిడర్ చేయొచ్చు. వాళ్ళ అనాలిసిస్ చేసుకొని, వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ వాళ్ళ సొంత అనాలిసిస్తో కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బెస్ట్ స్టాక్ ఏంటంటే జూపిటర్ వ్యాగన్స్. ఈ జూపిటర్ వ్యాగన్స్ కూడా దగ్గర 45% తన ఒరిజినల్ టాప్ వాల్యూ నుంచి పడిపోయింది. దగ్గర 1300-1200 నుంచి ఇప్పుడు 670 దాకా వచ్చేసింది. సో చాలా కరెక్షన్ వచ్చేసింది. ఇట్ ఈజ్ ఎట్ ఫెయిర్ వాల్యుయేషన్ అకార్డింగ్ టు మీ. సో ఏంటంటే దీని ఎవరికైనా సరే ఈ రైల్వే సెక్టర్ నుంచి మంచి లాభాలు పొందాలి అంటే, ఎందుకంటే చాలా ఆర్డర్స్ కూడా ఉన్నాయి ఈ వ్యాగన్స్కి. సో ఇది వెల్ ప్లేస్డ్. ఇప్పుడు కొత్తవి కూడా కొన్ని నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కొన్ని మోర్ ఆర్డర్స్ రాబోతున్నాయి. అలాంటప్పుడు ఈ రైల్వే స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేసే ర్యాలీ అవకాశం ఉంది. సో అందులో జూపిటర్ వ్యాగన్స్ కంపల్సరీ ఇంకొక స్టాక్. దెన్ థర్డ్ వచ్చేసి టెక్స్మాకో వచ్చేసి నియర్లీ 40% డౌన్ అయింది లైఫ్ టైం హై నుంచి. సో ఇప్పుడు కరెంట్లీ 300 దగ్గర ట్రేడ్ అవుతుంది. 450-400 దగ్గర ఉండింది. అక్కడ నుంచి ఇప్పుడు 298కి వచ్చేసింది. సో ఇది కూడా మంచి వాల్యూ బై ఎట్ దిస్ టైం. సో ఆల్రెడీ ఏమంటారు ఎగ్జిట్ అయిపోయారు చాలామంది. ఇప్పుడు మంచి ప్రైస్ ఉంది. కొంచెం లాంగ్ టర్మ్కి కావాలంటే ఇది కూడా స్ట్రాంగ్ స్టాక్. ఆర్డర్ బుక్ బాగుంది. సో దీనిలో కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. దెన్ ఇంకొక 2-3 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి ఇర్కాన్ ఇంటర్నేషనల్. సో ఇది కూడా నియర్లీ 44% లైఫ్ టైం హై నుంచి పడిపోయింది. కరెంట్లీ 336 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 600, 590, 600 దగ్గర ఉండింది లైఫ్ టైం హై. సో ఇంత మంచి కరెక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే గ్రోయింగ్ స్కోప్ కూడా అలాగే ఉందన్నమాట. అండ్ ఇంకొక 2 పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అని కావచ్చు. RVNL, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. ఇది కూడా 41% డౌన్ అయింది లైఫ్ టైం హై నుంచి. కరెంట్లీ 639 దగ్గర ట్రేడ్ అవుతోంది. 1100 రేంజ్ నుంచి ఇక్కడ పడిపోయింది. అండ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది. రైల్వే చాలా విషయాలు, చాలా ఎక్స్పాన్షన్ RVNL ద్వారా చేస్తుంది. సో ఇట్స్ ఏ మోర్ మోనోపలీ మార్కెట్. సో ఈజీగా దానికి మంచి అవకాశాలు ఉన్నాయి. దెన్ ఇంకొక పాపులర్ చాలా లాస్ట్ ఇయర్ 2 years బాగా నడిచిన స్టాక్ IRFC, ఇండియన్ రైల్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనమాట. సో ఇది కూడా నియర్లీ 34% డౌన్ అయింది. ఇప్పుడు కరెంట్లీ 220 దగ్గర ట్రైన్ అవుతుంది. ఇంతకుముందు 300 రేంజ్లో ట్రేడ్ అయ్యేది. ఇప్పుడు ఇది కూడా మంచి వాల్యుయేషన్ దగ్గరకు వచ్చేసింది. సో ఈ
స్టాక్లో కూడా మనము మంచి పొజిషన్లో ఇప్పుడు ఉన్న పొజిషన్లో మంచిగా తీసుకొని ఎంటర్ అవ్వచ్చు. లాస్ట్ వచ్చేసి ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇది కూడా నియర్లీ 52% డౌన్ అయింది లైఫ్ టైం హై నుంచి. సో ఈ కరెక్షన్ని వాడుకొని జనరల్గా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే లాభాలు ఎక్కువ రావాలంటే బై లో, తక్కువలో కొనండి, సెల్ హై అంటాము. ఓకే. సో మనం బై లో చూసుకుంటే ఈ సెక్టార్లో ఉన్న స్టాక్స్, నేను చెప్పిన ఇప్పుడు 6-7 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫెయిర్ వాల్యుయేషన్ అనుకున్న ఇంతకుముందు ఆల్రెడీ పెద్ద పొజిషన్ ప్రైస్ దగ్గర ట్రేడ్ అయ్యాయి, ఇప్పుడు కరెక్షన్ వచ్చి కిందికి వచ్చాయి. సో అండ్ ఇలా అన్నీ కాకపోయినా 1-2 మాత్రం చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది, స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ ఉంది, ఇంతకుముందు హిస్టరీ ఉంది. అట్లాంటివి మీరు పిక్ చేసుకోండి, మీ సొంతంగా అయినా సరే, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో అయినా సరే చేసుకొని స్లోగా అక్యుములేట్ చేసుకుంటూ పోతే ఏంటంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, హోల్డ్ చేసి పెట్టుకుంటే ఒక 1 or 2 yearsకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సో హోప్ఫుల్లీ ఇన్వెస్టర్స్ కొంచెం మీ సొంత మా మాట నమ్మకుండా మీ సొంతంగా పర్సనల్ అడ్వైజర్తో మాట్లాడండి. వీఆర్ నాట్ సజెస్టింగ్, వీఆర్ ఓన్లీ ఇట్స్ ఎడ్యుకేషనల్ కోసం పర్పస్ కోసమే మాత్రమే స్టాక్స్ సజెస్ట్ చేశాము. పర్పస్ మాకు ఎటువంటి లాభాల కోసం కాదు, నలుగురికి తెలియాల్సిన అనాలిసిస్ కోసం చేసిన ప్రయత్నం తప్ప ఇంకా వేరే ఉద్దేశంతో చేసింది కాదనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం మా ఛానల్ తరపు నుంచి. ఓకే రైట్, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.